భర్తని హాలాహలం పుచ్చుకోమని ఎలా ఒప్పుకుందయ్యా పార్వతీదేవి అన్నాడు. పోతన గారు అన్నారు, పార్వతీదేవి శంకరుణ్ణి హాలాహలం పుచ్చేసుకో అని ఎందుకు అనగలిగిందో తెలుసా? మృంగెడివాడు విభుండని మృంగెడిది యుగరళ మనియు మేలని ప్రజకున్ మింగమని సర్వమంగళ మంగళ సూత్రము నెంతమది నమ్మినదో. ఆవిడ శంకరుడు విషం తాగుతున్నాడని తెలుసు, విషం తాగితే ప్రమాదమని తెలుసు, తాగుతున్నవాడు తన భర్తని తెలుసు, అయినా తాగమంది. ఎందుకంతో తెలుసా? ఆవిడ సర్వమంగళ, ఆవిడ సర్వమంగళయ్యి ఆవిడ మెడలో మంగళసూత్రం ఉండగా శంకరుడికి ఇబ్బంది ఎందుకు వస్తుందయా? తాగేయమంది. తన మెడలో ఉన్న మంగళసూత్రమును సర్వమంగళ అన్న దేవత ఉన్నది. అందుకే స్త్రీ నిద్రలేస్తే పక్కన ఉన్న భర్త పాదములకు నమస్కరించరు, లేవగానే ముంద తాళిబొట్టు తీసి నమస్కరిస్తారు. అలా నమస్కరించగలిగినటువంటి స్త్రీల వలన ఈ దేశానికి ప్రపంచవ్యాప్తంగా గౌరవం వచ్చింది. లేకపోతే ఎక్కడుందండి ఇటువంటి స్త్రీ?